నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బోయి భీమన్న, డాక్టర్ సినారే అవార్డు గ్రహీత, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె మురళీధర్ రెడ్డి గారు. ఇక ఈరోజు ముఖాముఖి కార్యక్రమంలో మరిన్ని విషయాలు, మరిన్ని మన రాజకీయాల గురించి కానీ, మన తెలంగాణ రాష్ట్ర పరిస్థితుల గురించి కూడా సార్ మాట్లాడడానికి మనతో పాటు రెడీగా ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సార్. థ్యాంక్ యూ అమ్మా. సార్ చెప్పండి, కార్యక్రమంలో ముందుగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిపాలనా విధానం గురించి మీరు ఏమంటారు? ముందు మా స్వాముల వారి ఆశీస్సులు, నరసింహస్వామి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు, తర్వాత మా తెలంగాణ సోదరులు సోదరిమణులు వాళ్ళందరి నాన్నలు నానమ్మలు అందరి ఆశీర్వాదంలో వచ్చేది నవరాత్రుల సందర్భంగా కూడా అందరికి జయం ఉంటుందని నేను చెప్పేది ఏం లేదు. మా ముఖ్యమంత్రి గారు చాలా శ్రీమతి శ్రీ గీతా రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడుతున్నాడు. నేనేదో అనేది కాదు, నేను ఏ మాటలు మాట్లాడినా అది నాకు తగ్గట్టు కాదు, నేను ఉన్నది మాట్లాడుతున్నా. ఆయన ఎంత కష్టపడుతున్నాడంటే చాలా కష్టపడుతున్నాడు. ఆయన విషయం నేను ఏదో చెప్పాలని కాదు, ఇది మామూలు మాట కాదు, బాగా కష్టపడుతున్నాడు. ఇవాళ నాకేంది బాధ అంటే యూరియా అంటారు. యూరియా ఎవరు ఇవ్వాలి? సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి రావాలి. తర్వాత మా ప్రధానమంత్రి బర్త్డే కూడా ఉంది రేపు. ఆయన కూడా ఇంకా సోమవారం ఆశీర్వాదం ఇచ్చి ఇంకా ఎన్నో రోజులు జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇంకా ఒకటి ఏంటంటే యూరియా అనడము మహా పొరపాటు. అది ఇవాళ అగ్రికల్చరు ఎప్పుడైతే లాస్ట్ టైం ఇంత పడ్డలే, ఇవాళ అగ్రికల్చరు చాలా వ్యవసాయం జరుగుతుంది. ఎందుకంటే గంగమ్మ ఆశీర్వాదం, కృష్ణమ్మ ఆశీర్వాదం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇది అక్కడికి వెళ్ళి రాకుండా ఇక్కడోళ్ళు అనడం ఏంది? అప్పుడు పంట తక్కువ ఉండే, యూరియా ఉన్నది సరిపోయిందేమో, యూరియా అమ్ముకున్నారు, యూరియా తప్పి మాట్లాడొద్దట. విపరీతమైన మాటలు మాట్లాడదు. యూరియా ప్రతి ఒక్కరి దగ్గర అందుబాటులో ఉంటుంది, అందరికీ జరుగుతుంది. వ్యవసాయదారులు కూడా ఎవరైనా పంట వేస్తున్నారు, చాలా విపరీతమైన పంట. అది సెంటర్కి రాక వీళ్ళనడం ఏంది? మనం అంటోళ్ళకు కూడా కొద్దిగా నేను ఏమనుకోద్దు, నా ఉన్న మనసులో మాట్లాడాలనుకొని మాట్లాడుతున్నా. తప్పు పట్టొద్దు. మీరు ఎన్నోసార్లు మాట్లాడుతుంటారు, నాకు ఇలా అవకాశం వచ్చింది మాట్లాడతాను. ఇది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే ఎవరు కాదంటారు? అనవసరంగా స్టేట్ గవర్నమెంటు, ముఖ్యమంత్రి, మంత్రులు అనేది మహా తప్పు. మంత్రులు కూడా చాలా తెలివి ఆయన, ఆయన శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క వీళ్ళందరూ కష్టపడుతున్నారు. నేను ఎందుకైనా ఉన్నమాట చెప్తున్నా. ఇలా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జయప్రదం తీసుకుపోతున్నారు. బ్యాంకుల బ్యాలెన్సే లేకపోయా, ఆ బ్యాలెన్స్ లేకున్న బ్యాంక్ అకౌంట్ తీసుకొని ఇవాళ ఏదైతే జయప్రదం చేపిస్తున్నారో సీఎం గారు, మామూలు మాట కాదు ఇది. ఎప్పుడైనా విరామం పొందుతున్నాడా? ఎప్పుడూ విషయానికి అయితే కనవడు. అరే మామూలు మనిషి లేక అందరెంబడి కలగొల్పుకొని ఎక్కడ ఏం జరుగుతున్నా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నాడు. మళ్ళా మామూలు మాట కాదు, మొన్న గంగమ్మ అయితే పడ్డదో ఎంతోమంది ఉన్నది మాట్లాడుతున్నా. నాకు వేరే జలసి రాదా ఏమనుకోవద్దు. ఎంతోమంది ప్రాణాలు రక్షించింది. ఎందుకని అలా మాటనే మామూలు మాట కాదు ఇది. నేనేమంటా అంటే పోచారం ప్రాజెక్టు కూడా తిరుగుతా మాట్లాడకమైంది రాత్రి 10 గంటలకు కూడా. ఎవరికేం ఇబ్బంది కాదు. ఇదంతా ఆయన ఏదైతే డిపార్ట్మెంట్ను అలర్ట్ చేసిండో, పోలీస్ డిపార్ట్మెంటును, మరి మున్సిపాలిటీని, అక్కడున్న అధికారులు, మన నాయకులు కూడా, ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ బాగా కష్టపడ్డారు. ఎక్కడ చూసినా ఈ ప్రాబ్లం రాకుండా కాపాడకుండా తీసుకుపోయారు. కాబట్టి జన నష్టం కూడా జరగలేదు. విపరీతమైన వర్షం సిటీలో కూడా రావడము, ఎక్కువ వర్షం అంటే నేను ఎవరి మీద బ్లేమ్ చేస్తలేదు. మా దగ్గర కూడా సిటీలో ఇంతకుముందు సంవత్సరం ముందు 3 నెలల ముందు రెయినీ సీజన్ బిఫోర్ డిసిల్టింగ్ చేద్దురు ఎక్కడ చూసినా. ఆ డిసిల్టింగ్ చేస్తే లోపల ఉన్న డిసిల్టింగ్ బయటకు వస్తుండే, నీళ్లు కొన్ని అల్లబోతుండే. ఆ డిసిల్టింగ్ చేయలేదు ఈసారి పెద్ద మనుషులు. చేయకుండా అది వాటర్ రావడం, లోపల పోకపోవడం, మీది కూడా విపరీతం ఉంచుకోం. ఇది ఫ్యాక్ట్ నేను చెప్పేది. అయినా కూడా పాపం అలర్ట్ చేసిండు ముఖ్యమంత్రి, మంత్రులు కూడా. ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేషన్ కాకుండా ఇమీడియట్ చూసుకోండి అంటే రిస్క్ చాలామంది తీసుకొని చేసుకోమైంది. ఇళ్ళకి కూడా వచ్చినాయి. పాపం చాలామంది మా అక్కలు తమ్ముళ్ళు
బాధపడ్డారు. ఆ ఇంట్లోకి వచ్చిన సామాన్ తడిచి ఆ రోజు తిండి కూడా తినలేకుండా అయింది. ఇక అది ఎక్కువ మాట్లాడలేము. మామూలు ప్రజల నష్టం కాకుండా చాలా కాపాడండి ముఖ్యమంత్రిని. ఇలా నేను అనదలుచుకోలేదు. ఎక్కడ చూడ అలర్ట్ చేయడం, ఇవాళ ఇక్కడ ఉంది ఇమీడియట్గా పోండి, మీరందరు కాపాడండి, ఇక్కడ పోలీస్, ఇక్కడ మరి అధికారులు, మరి కలెక్టర్స్ అందరు సిస్టమేటిక్గా పనిచేసారు కాబట్టి ప్రాణ నష్టం అయితే లేదు, చాలా తగ్గింది. నేను నిజం చెప్తున్నాను. లేకుండా అప్పుడు పరిస్థితికి ఇటుంటే ఎంతమంది ఇదైతురో ఏమో. ఇదోటి. తర్వాత ఆయన ఏ స్టెప్ తీసుకున్న తప్పేం చేస్తున్నాడు చెప్పండి. ఇవాళ ఎన్నో విధాల డెవలప్మెంట్స్ అవుతున్నాయి. అవి ఎందుకు అనుకుంటారంటే డెవలప్మెంట్స్ అవుతున్న దాన్ని పార్టీ పక్కన పెడదాం, ప్రజల సేవ చూద్దాం. ఇప్పుడు ఏ అయితే ఇందిరమ్మ హౌసింగ్ పెట్టిండో చాలా జయప్రదం అవుతుంది. మీరు పోయిరండి, ఇది ఉట్టి కాదు, చూసి మాట్లాడాలి. మీ మనశ్శాంతి లేకపోతే వక్ర భాష మాట్లాడవచ్చు, దానికి ఎవరేమన్నారు. కానీ చాలా అమ్మ ఇళ్ళు కట్టిస్తున్నారు, చాలా సంతోషమైన విషయం ఇది. మనకు కావాల్సింది ప్రజలకు గూడు నీడ అని. అటువంటి గూడు నీడ రావడం చాలా ఆనందదాయకం. ఏదో మాటకింత కట్టినా పక్క జరినాం కాదు, రియాలిటీగా చేస్తున్నారు. నేను ఒక అమ్మని చూసినా, ఇంకోరిని చూసినా, ఆ డబ్బులు ఇచ్చే టైంలో కూడా జాగా కాడ వాళ్ళు కష్టంగా కట్టి స్లాబ్ కట్టడానికి వచ్చింది, డబ్బులు ఇస్తున్నారు, అది కట్టుకుంటూ పోతున్నారు. తప్పులేదు కదా. వాళ్ళు ఇల్లు వాళ్ళు కట్టుకుంటానికి ఎవరైనా ముందుకు వస్తారు. ఏదో 10-20% అయితే చెప్పలేం, కానీ ఇక భూమి ఎక్కుంటారుగా లేదు. ఇక ఏదో జరిగితే జరగవచ్చు, కానీ కష్టపడి అందరు కట్టుకుంటున్నారు. ఇది ఎవరిచ్చిండ్రు? ముఖ్యమంత్రి నిర్ణయం, మంత్రుల నిర్ణయం. దీంత బాధ్యత ఎందుకు పడాలి మనం? ఏదే కానీ ఆయన చేస్తున్నది ప్రతిదీ మంచి పనే జరుగుతుంది. ఎక్కడ కూడా వక్ర భాష లేదు. అని ఎప్పుడుంటాడో, ఎప్పుడు రెస్ట్ తీసుకుంటూ నాకైతే డౌటే. ఇక్కడ పోతాడు, అక్కడ పోతాడు. ఎందుకు పోతాడు సెంటర్లో? మనం పార్టీ కాదు ఇప్పుడు మాట్లాడేది. ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు, ప్రధానమంత్రి ఉన్నాడు, డిఫెన్స్ మినిస్టర్ ఉన్నాడు. వీళ్ళందరి దగ్గర పోవాల్సి వస్తుంది. పోతేనే కదా వస్తాయి. ఇక్కడ మాకు అవసరం పడితే ముఖ్యమంత్రి మంత్రుల దగ్గర పోయి రిక్వెస్ట్ చేయరా, మాకు ఇది ప్రాబ్లం ఉంది సార్, మాకు ఇది ఉంది సార్, అది ఉంది సార్ అని. అట్లే అక్కడ కూడా పోతున్నాడు, తెస్తున్నాడు. ఇవన్నీ రావడం జరుగుతలేవా? ఎన్ని జరగబట్టే, ఎన్ని ప్రాజెక్టులు కట్టబట్టే, ఎన్ని మెట్రో ఆడదాకా వేసి ఓల్డ్ సిటీ దాకా ఇవన్నీ అమలు చేస్తున్నాడు. ఆయన పోయి ఏ విధంగా పొద్దున పోతాడు, పొద్దు మీకు వస్తాడు, మళ్ళీ పొద్దుగాల అక్కడ అందరినీ కలుస్తున్నాడు. ఇది ముఖ్యమా కాదా? ఇవాళ మనకు కావాల్సింది డెవలప్మెంట్స్. ఆ డెవలప్మెంట్స్ అవుతుందా లేదా అది చూడాలి మనం. పుట్టి వేస్ట్ ఆఫ్ ముచ్చట్లు నలుగురు చూసి ఆనందపడాలని కాదు. నలుగురు ఆనందం ఎప్పుడు డెవలప్మెంట్ చూసి ఆనందపడతారు ఎవరే కానీ. అది జరుగుతుంది, ఎక్కడ కూడా కాదు. పోలీస్ వ్యవస్థ కూడా పాపం చాలా అలర్ట్ ఉంది. ఏదో 5% మిస్ ఉంటుందయ్యా, ఇక దాన్ని పట్టుకొని ఏం మాట్లాడతాం. చాలా పని చేస్తుంది హైడ్రా, ఇది ఇల్లు పోతే బీదోళ్ళ ఇల్లు, అది కొద్దిగా చూడాలని నేను అనుకుంటా. పాపం వాళ్ళు ఉన్నదే అది కూడా పోతే బాధ అనిపిస్తుంది. కొద్దిగా అది ఎక్స్క్యూజ్ చేయాలి మా హైడ్రా సారు, అదొకటి అనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు పోలీస్ కాకుండా ముఖ్యమంత్రి గారు వేరే ఇష్యూలు ఏదే కానీ ఇవన్నీ జరగడం వలన ఎందుకు చాలా ఇదవుతున్నట్టే ప్రతి ఒక్కరు సంతోషపడుతున్నారు. చక్కటి వర్షం వచ్చినప్పుడు పాపం మా అక్క చెల్లెల అన్నదమ్ములు అందరికీ బాధలు అవుతున్నాయి. వాళ్ళ మనోభేదం మేమైతే తీర్చలేము, అంత స్వామివారే. కానీ వ్యవసాయం అయితే చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. 3 పంటలు వండొచ్చు, 3 పంటలు. లేకుంటే అప్పుడు నీళ్ళు వద్దురు, నీళ్ళు రావాలి, పంట వండాలి, ఆ బాధలు ఉన్నాయి. ఇవాళ విపరీతమైన పంట. నేను చెప్తున్నా కదా, లాస్ట్ టైం కంటే ఈసారి ఎక్కువ పంట. మరి అందరి సన్నబియ్యం ఒకటి అన్నీ హాయిగా వాళ్ళు సన్నబియ్యం తిని ఇంత ఏదో వేసుకున్నా కూడా తృప్తిగా ఉన్నారు. వ్యవసాయదారులు కూడా ఆనందపడుతున్నారు. ఇది మంచి పద్ధతి కదా. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయ, అప్పటి లైఫ్లో నేను ఇప్పుడు మాట్లాడుతున్నా, ఇప్పుడు డెవలప్మెంట్స్ అదే చెప్తున్నాను నేను. ఇవన్నీ జ్ఞాపకాలు అవుతున్నాయి, జరుగుతున్నాయి. ఇక ఓటర్ ఏడకుండా ఎందుకుంటారు? వేస్తారు, తప్పకుండా వేస్తారు. ఆ మాట మాట్లాడొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో మామూలు మాట కాదు. ఇవన్నీ వచ్చేటివి ఏవైతే డెవలప్మెంట్ చేస్తున్నాయో మంచిళ్ళే కదా ముఖ్యం మనిషికి. వ్యవసాయం జరగాలంటే అదే జరుగుతున్నది. గంగమ్మ కూడా ఇక్కడ ఒక 100 మందిని డ్యామేజ్ చేయలే, అవుతున్నా కూడా ఇమ్మీడియట్గా రికవర్ చేసిండు. మా బయటి వాళ్ళు కూడా చేసారు, పోలీస్ డిపార్ట్మెంట్ చేసారు, ఇంకా అదర్ దెన్ పర్సన్స్ కూడా చేసారు. దీన్ని ఎందుకనాలి? ప్రాణ నష్టం అయితే బాగా కాపాడాను. ఇలా నేను ముఖ్యమంత్రి గారికి అభినందనలు చెప్తాను. చాలామందిని కాపాడాను. పోచారం ప్రాజెక్టు పోతుందనంటే ఎంత బాధ అనిపించింది. ఎంతమంది బాధపడతారు? గంగమ్మ ముంగట ఎవరు ఎంత దూరం జరిపినా ఆమె 2 నిమిషాలకు వస్తుంది. అటువంటిది కాలే. అది సేఫ్టీ కాదా? ఎన్నో ప్రాజెక్టులు సేఫ్టీ కాలేదా? మరి 26 కెనాల్స్ వాటర్ నాగార్జున సార్ వదలడం ఎప్పుడైనా జరిగిందా?
18 ఏళ్ళ సంది ఎప్పుడు జరగలే ఇటువంటి అవకాశం రాలే. 18 ఏళ్ళ సంది 18 ఏళ్ళ మంచితనం పోయిందో చెడిపోయిందో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. 18 ఇయర్స్ తర్వాత ఈ వర్షాలు వచ్చినాయి. తీరుగా వర్షాలు వచ్చినా మళ్ళీ కూడా ప్రజలకు ఇబ్బందిగా అయింది, కానీ ప్రాణ నష్టం కాకుండా అయితే కాపాడింది. నేనే కాదు ఎవరని అంటారు ఈ మాట. రైట్ సార్. ఇక ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ఏ విధమైన ప్రణాళికతో వెళ్తుందంటారు? ఎన్నో చేస్తలేరు, ప్రణాళిక బాగా చేస్తున్నాడు. ఆ డబ్బులు ఉంటే కదా, లేకున్నా కూడా ఆయన ఎన్నో విధాల కష్టపడుతున్నాడు. ఎన్నో విధాలు అక్కడ తెచ్చిన ఇంట్రెస్ట్ అది కట్టబట్టే మళ్ళీ ఇప్పుడు అవసరం ఉన్నది వాడబట్టి ఎక్కడ మంత్రులు కూడా ఎక్కడ విరామం లేకుండా పనిచేస్తుంది. ఉన్నమాటకేముంది, ఎవరో 1% మిస్యూజ్ చేస్తే చేయొచ్చు. అది తెలియగల ముఖ్యమంత్రి, అందరినీ గమనిస్తాడు. అస్ట్రాలజీ లేకున్నాడు ఆయన. ఆయన అక్కడే ఉన్నాడు, మేము ఇక్కడ ఉన్నామని కాదు, అందరిని చూస్తుంటాడు, అన్నీ గమనిస్తుంటాడు. అది నేను అనుకుంటా ఆయన దగ్గర అది ఉన్నది కాబట్టి ఇట్లా జరుగుతుంది. ఎప్పుడు ఉంటున్నాడు విరామంగా చెప్పండి? హైదరాబాద్లో ఎప్పుడు ఉంటున్నాడు? ఇంట్లో పొద్దుగా లేచి బయట పడుతుంటాడు, పొద్దుగా లేచి ఢిల్లీకి పోతాడు. మళ్ళీ పొద్దుగా ఢిల్లీకి పోయినా కూడా వాకర భాష. ఎందుకయ్యా, మనము ఆ అమ్మని అడిగితే అన్నం పెడుతుంది పిల్లలకైనా చిన్నప్పుడు. మరి ఆ ఇచ్చేటోడు ఆయన మోడీ సాబు, మెచ్చేటోళ్ళు వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితేనే వస్తాయి కదా. అవో ఢిల్లీకి పోతున్నాడు, అవో దోస్తు అవుతున్నాడు. ఎందుకయ్యా వక్ర భాష? దానివల్ల మీకు ఏం మంచితనం అవుతుంది? ఇవన్నీ తెస్తలేడా? ఇప్పుడు తెచ్చపటికే ఇవన్నీ సక్సెస్ జరుగుతున్నాయి. లేకుంటే ఏడికెళ్ళి ఉంటుండే. ఇండ్లమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు మామూలు మాట కాదు. ఇవాళ ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుంటారు ఎప్పటికీ. అటువంటి ఇల్లు కడుతున్నారు, పబ్లిక్ కూడా ఇస్తున్నాడు, కడుతున్నాడు. అదే కాదు, పోలీస్ వ్యవస్థ, హౌసింగ్ స్కీమ్, ప్రతి ఒక్కటి ఆయన అయితే స్టెప్ చేస్తున్నాడో మామూలు మాట కాదు. ఇక మంత్రుల పనితీరు గురించి మీరేమంటారు? బాగుందమ్మా మంత్రుల పనితీరు. ఒకరిద్దరు ఉండొచ్చు అట్లాంటి, కానీ జనరల్గా బాగానే పనిచేస్తున్నారు, కష్టపడుతున్నారు, పొద్దుగా లేచి పనిచేస్తున్నారు. ఈయన కూడా ముఖ్యమంత్రి గారు కూడా నేను ముఖ్యమంత్రి అని ఫీల్ అయితే లేడు. ఐ అప్రిషియేటింగ్ అది. ఎవరైనా పలకరిస్తుంటారు, మంచిగా పోతుంటాడు, మాట్లాడుతుంటాడు. ప్రతి అమ్మ చెల్లి అందరిని పలకరిస్తాడు. అది ముఖ్యం. ప్రజలల్లో మంచితనం కావాలి. ఏంది యుగోయిజం, ఏంది ఆయన ఎట్లా ఒక్కడ తిరుగుతాడు, ఏమింది బగ్గాను లేదు, ఏం లేదు, అవసరం లేదు. ఆయన ఏమన్నారు, ఆయన అటువంటి పరిస్థితి లేదు. అందరు బాగుండాలని కోరుకుంటున్నాడు. నేనేదో అంటలేను, నాకు తోచింది మాట్లాడుతున్నాను, ఉన్నది మాట్లాడుతాను, లేకపోతే ఎందుకు అంటుంటే అది ఎప్పుడు ఉంటాడో తెలియదు. పొద్దుగాలే అని ఇక్కడికి వస్తాడు, పొద్దుగాల ఢిల్లీకి పోయి, పొద్దుగాలే అక్కడ ఇక్కడ విరామం ఎక్కడుంది ఆయన? చేస్తుండా లేదా, సాధిస్తుండా లేదా? మరి యూరియా తెచ్చేపటికనే కదా అయ్యింది. యూరియా ఎవరు పంపించాలి? నేను మళ్ళీ ఎవరి మీద కామెంట్ చేస్తలేను. మరి మా పెద్దలు ఉన్నారు ఇక్కడ సెంట్రల్ మినిస్టర్స్, వాళ్ళు కూడా సహకరించాలి. మంచి వ్యక్తులు వాళ్ళు కూడా, ఎవరిని విమర్శిస్తలేదు, మరి తీసుకొచ్చి చేయాలి. ఎందుకు ఇవ్వద్దు? ఇప్పుడు వ్యవసాయం అట్లా వండుతుంది మన దగ్గర తెలంగాణలో, చాలా బ్రహ్మాండంగా పంట వండుతుంది. కాబట్టి యూరియా తక్కువ పడుతుంది. అది ఎందుకు అనుకోవద్దు? యూరియా అంటే కూడా తెలంగాణ సీఎం తెచ్చేయాలా? అక్కడికి వెళ్ళి వచ్చేదేనా? అది మీరు సెంట్రల్ మినిస్టర్ మీరు చేయాలి. ఆ మాటకి ఎందుకు ఏమనుకోవద్దు నేను అన్నా అని. మీ బాధ్యత. మేమంతా మీ బ్రదర్స్, సిస్టర్స్, మీ అంతా మీ రిలేషన్స్. అది మీరు గమనించాలి. ఏది పోస్ట్ శాశ్వతం కాదండి. ఎమ్మెల్యే, మంత్రి, గవర్నర్, సీఎం అని శాశ్వతంగా ఇవి ఉంటాయి, వర్డ్స్ ఉంటాయి, కానీ మనుషులు ఉండరు. అటువంటిప్పుడు మీకు సమయం వచ్చింది కాబట్టి మీ స్థిరస్థాయి పేరుడిపోతుంది. చెన్నారెడ్డి సభ లేడా, అంజయ్ సభ చేయలేదా, శామరావు సభ చేయలేదా, ఎంతోమంది చేసారు, వెంకట స్వామి చేయలేదా, చాలా చేసారు వీళ్ళు. మన పిల్లలు, మనోళ్ళు, మన తెలంగాణ, మన సోదరులను కష్టపడ్డారు. వాళ్ళు ఉన్నంత మట్టుకోే వాళ్ళ పేరుందా, అది జరిగిపోయిన వాళ్ళ పేరు వస్తుంది. ఎందుకు వస్తుంది? జ్ఞాపకం చేసుకుంటారు. రాజశేఖర్ సార్ ఇవన్నీ చేసిన వాళ్ళు, వీళ్ళంతా కష్టపడిపోయిన వాళ్ళు. అదే కావాలి మనకందరికీ. తోటోడు బాగుండాలని ఆలోచన చేసి దేవుడు మనం కూడా మంచిగా చూస్తాడు. తోటోడు ఎప్పుడు కింద పడతాడు, తోటోని ఎప్పుడు మనం ఇచ్చేద్దామనేది మా పాపం. నాకంత తెలివి లేదు, నేనంత మామూలు మనిషిని. మీకున్న యోగ్యతలా నేనేం లేను, కానీ నా ఉత్సాహం నేను మాట్లాడుతున్నాను. ఇక మున్సిపల్ శాఖ పనితీరు గురించి అదే బాధ అనిపిస్తుంది. ఆ మున్సిపల్ శాఖ ఇప్పుడు కమిషనర్ గారు దండం పెట్టాలి. ఇప్పుడు చాలా బాగా పనిచేస్తుంది కమిషనర్ గారు. ఏంది ఇదంతా, ఎందుకు వచ్చింది బాధ? వెళ్ళరు, ఆఫీసర్లకే వెళ్ళరు. ఇప్పుడు ఈయన వచ్చిండు, వెళ్తున్నారు. ఎవరి బాధ్యత ఇది డిసిల్టింగ్ చేసేది? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కాదా? జోనల్ కమిషనర్ కాదా? ఏమైనా తప్పులు పట్టకుండా తిరగాలి కదా, ఒక్కటే నడుచుకున్నారు. ఏడు తప్పు దొరికితే దాన్ని ఎట్లా డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు. దీని వెంబడి కూడా కొద్దిగా గట్టిగా ఉండాలి అనిపిస్తుంది నాకు. మరి ఏంది అది? ఈరోజు నేను చూసిన నేను అనొద్దు, కానీ ఆయన పేరు అంత మంచి పేరున్నాయన ఇవాళ ఏసీ బోర్డులో ఇది చేస్తున్నారు. ఐ షాక్డ్ ఇట్. మరి ఏం చేస్తున్నట్టు వీళ్ళు? ఇదేనా మీ పద్ధతి? అరే గరీబ్ వాళ్ళని చూడండి, పక్క వాళ్ళని చూడండి, మీకు ధర్మత, ఉద్యోగ ధర్మత మీరు చేయండి. వెళ్ళరే, నేను ఒకటి చెప్తా, నేను నాది ఎవరి మీద విమర్శిస్తలేను, దాన్ని దండం పెడుతున్నా. నేను హ్యాబిట్స్లు ఉంటాము అక్కడ, ఒక అప్పటిసంది ఉంటా మామూలు దాంట్లో.
14 నాళ్ళకి వెళ్ళరు. ఆ డిఎంసీకి చెప్తే ఆమె బాధపడుతుంది, మళ్ళీ పెట్టేస్తుంది. ఏం పట్టించుకోరు. ఎట్లా చేయాలి చెప్పండి? ప్యాచ్ వర్క్ చేయరు, నా సిల్ట్ తీసేది చేయరు, మళ్ళీ కూడా మేము ఎంబడబడి చేస్తాం. నేను అక్కడ ఏంటంటే ఆ మహేష్ నగర్, చిరాగల్లి, గద్వాల్ కాంపౌండ్ ఈసారి మా దృష్టిలో కాంగ్రెస్ రావాలని ఉంది. బరోబర్ గెలిపి చూపిస్తాం. నేను ఎవరు విమర్శించా, నాకు రైట్స్ లేవు, ఛాన్స్ ఇచ్చినాం, ఈసారి ఇది చేయాలి, ఎందుకు చేయొద్దు? ఇప్పుడు నలుగురు లాభం అయితే మంచిదే కదా. అటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఫోన్ చేసి ఇస్తారు, అప్పుడు వెళ్తుర్రు. అప్పుడు ఏఎం వచ్చి కూడా బయటకు వెళ్తుండే, ఏసీపీలు తిరుగుతురు. ఇప్పుడు ఏసీపీలు అయినా ఏఎం వచ్చాను నేను కామెంట్ చేస్తలేను, దండం పెడతా మీకు. నేను ఉన్నది మాట్లాడుతున్నా. ఇవాళ మీడియాలో మాట్లాడాలని నేను వచ్చిన. ఎందుకు మాట్లాడవద్దు? ఇవన్నీ ముఖ్యమంత్రి చూస్తాడా, మంత్రులు చూస్తాడా? లోపల దాకా పోయి ఏం జరుగుతుందో కష్టం కదా. అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చూస్తుంటారు. ఇవాళ ఓటర్ బ్యాంక్ వాళ్ళే, అసోసియేషన్ నుండేనే ఓటర్ బ్యాంక్ వాళ్ళు, ఓటర్ బ్యాంక్ వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు కలిసి కాంటెస్ట్ చేపిస్తుంది, సహకరిస్తారు. అది చేయకుండా మనం ఎవరో ఇండివిజువల్ అనుకుంటే ఎట్లా? కొద్దిగా అది కూడా గమనించాలి. రైట్ సార్. ఇక మీరు మంత్రుల గురించి అన్నారు కాబట్టి మంత్రి పొన్నం ప్రభాకర్ గారి గురించి మీరు పర్వాలేదు, ఆయన చేస్తున్నాడు. ఆయన పేరు తీసుకోవాలి నువ్వు పర్టికులర్ అమ్మ, చేస్తున్నాడు ఆయన కూడా. అంటే మీ అభిప్రాయం ఏంటి? కష్టపడ్డాడు ఆయన, అప్పుడు చదువుడా కష్టపడ్డాడు, మంచి నేచరే, సహాయం చేస్తాడు. చూడమ్మా, ఎవరే కానీ నలుగురు బాధలు అయితే పోయి చెప్పే బదులు తప్పకుండా చేస్తున్నారు. 1000 అప్లికేషన్ సాల్వ్ చేసిన అలా కూర్చో బట్ అన్న వీళ్ళందరూ ఎందుకన్నా లేను ఆ మాట. ఉత్తమ్ కుమార్ సార్, శ్రీనివాసరెడ్డి గారు బాగా కష్టపడతారు. నో కులమతాలు కాదు అనేది, ప్రేమ అభిమానం కావాలి. ఏం కులంతో ఏం చేశారు, గుణం కావాలి అందరం. నాకు కావాల్సింది అదే. ఇక రెవెన్యూ శాఖ గురించి మీరేమంటారు? రెవెన్యూ శాఖ ఇంకా కొన్ని దొరుకుతున్నాయి తప్పులు, అదొకటి కరెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అక్కడ ఆనోడు వచ్చి ఇక్కడ పోలీసు కూడా చాలా టైట్ ఉంది, వాళ్ళకి దండం పెట్టాలి. ఇటువంటి ఎవరు నడవనియరు. ముఖ్యమంత్రి కూడా చాలా టైట్ ఉన్నాడు. ఎందుకని అలా మాట? అటువంటి లీవులు అప్పుడు వాళ్ళు అప్పుడు ఆన్ జాగా ఈ జాగా ఇది కబ్జాలు బిబ్జాలు ఏం లేవు. ఇప్పుడు సీరియస్ లోపలే చేస్తున్నారు. ఉండాలి ఎవరైనా కానీ, రాజకీయ నాయకుడు ఎవరైనా ఉండని లెక్కతో ఉండాలి. ఏం రాజకీయ నాయకుడు అంటే ఏదంటే అది హుసేన్ సార్ కూడా కబ్జా పెడతారా? దెర్ ఇస్ ఎనీ మీనింగ్ లేదు, అదేం లేదు. చాలా టైటే ఉంది. కొన్ని మిస్ అవుతున్నాయి. ఆ జాగలేదు ఈ జాగల ఏదో తమాషా ఎవరు నడవనీయకుండా మంచిగా పెట్టాడు రేవంత్ రెడ్డి సార్. మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇమీడియట్ కంప్లీట్ చేయగానే అటాక్ చేస్తుంది. ఎందుకు చేస్తలేదు? మంచిగా ఉంది. ఇక రైతుల విషయానికి వస్తే యూరియా కొరత అనేది ఒకటి నడుస్తూ ఉంది. సో మా చూడు, రైతులు అయితే చక్కగా ఉన్నారు. ఇవాళ నేను ఏదో అంటలేను, రైతు బంధు ఇచ్చే ఎన్ని కష్టాలు పడి రైతు బంధు ఇచ్చారు వీళ్ళు చెప్పండి. ఆడేమో బ్యాంక్ అకౌంటే లేకపోయా. బ్యాంక్ అకౌంట్ లేని బొంబాయి పోతా, నేను పూనా పోతా అంటే డబ్బులు ఉండాలి కదా. మళ్ళీ కూడా దాన్ని సాధిస్తున్నాడు, ఎట్లో సాధించి పెడుతున్నాడు, చేస్తున్నారు. అందరికీ అందినా లేదా రైతు బంధు కూడా వేసిండ్రు. ఇవాళ చక్కటి పంట నూరేం లేపుతలేవు. ఎంత ఎంత బియ్యం, ఎంత ప్యాడి వండుతుంది. నాకంత అనుభవం లేదు, నేను చూస్తున్నాగా ఓ దగ్గర పోయి చాలా పంట వండుతుంది, ఎక్కడ కూడా ఖాళీగా లేదు. పాపం ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మరి చక్కటి బియ్యం ఇచ్చారు. హైదరాబాద్లో చూసినాయా నేను 80 కిలోలు 90 కిలోలు 3 నెలల కోసం ఇచ్చారు. బ్యాగులలో పట్టుకొని వచ్చింది. పాపం యాడ్ చేస్తలేరా? ఉట్టిగా ఎందుకు మాట్లాడతారో విమర్శించక చూసి మాట్లాడాలి. ఏం విమర్శిస్తే ఏమొస్తుంది? విమర్శించకుంటే పొగుడితే ఏమని వస్తుందా? రియాలిటీ ఉండాలి. అది పుణ్యం ఆయన దగ్గర ఉంది, రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఆయన దూరంకి వెళ్ళి అన్నీ గమనిస్తుంటాడు. ఎవరు ఎక్కడున్నారు కూడా చూస్తాడు. నేను అనుకుంటా అస్ట్రాలజీ ప్రకారంగా, నాకు అస్ట్రాలజీ రాదు, మామూలు ఉన్నాయి ఆయన దగ్గర, నేచర్ ఉన్నది, ఎవరు ఎట్లా ఏం చేస్తున్నది. దట్ ఈస్ ఇంపార్టెంట్. లేకపోతే ఏంది, ఎట్లా నడుస్తుంది? అంటుంటే ఏమవుతుంది? ఎవరేమన్నా ఆయన వెంకటేశ్వర ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు, నరసింహస్వామి ఆశీస్సులు, ఏం జరగదు. ఎన్ని విమర్శించినా మంచి పని చేస్తున్నాడు ఆయన. నేను ఇది కూడా అంట, ముఖ్యమంత్రి ఆయన అన్నందుకే మా పాపం నేను అన్నదో పండిత్ జవహర్లాల్ నెహ్రూ, సరిగా జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ కుటుంబం ఎంత దేశాన్ని సేవ చేశారు, ఏం సుఖపడ్డారు. ఆమె బిడ్డనే కదా ఇందిరాగాంధీ, ఆమె ఎంత కష్టపడి పాపం సాక్రిఫైస్ చేసినాడు. తర్వాత రాజీవ్ గాంధీ వచ్చి ఆయన కూడా ఎంతో చేసిపోయి, అలా కుటుంబమే సాక్రిఫైడ్ దేశానికి. దాన్ని తప్పు పట్టొద్దు. దాని తర్వాత రాహుల్ గాంధీ గారు వచ్చి తప్పేముంది, రాహుల్ గారు రోజు ఎంత కష్టపడుతుంది. రాహుల్ గాంధీ కూడా ఆ టైంలో పార్లమెంట్లో కూడా లేకుండా మా రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే మళ్ళీ ఆయన పార్లమెంట్కి గెలిచే, మళ్ళీ నేను ఏదో అస్ట్రాలజీగా చెప్తున్నాను, నాకేం జోక్ కాదు. ఆయన పార్లమెంట్కి గెలిచింది కాక మళ్ళీ అపోజిషన్ లీడర్ కూడా అయింది. ఆ ఉన్న గెస్ట్ హౌస్లకి కూడా జరిపేసిండు ఆ టైంలో. ఈయన ముఖ్యమంత్రి అయినాక ఆయన ప్లస్ పాయింట్ అయింది. రేపు కాబోయే మా మోడీ సాబ్ ఇవాళ నేను అనొద్దు, ఈయన ప్రధానమంత్రి. ప్రపంచంలో 60-70% ఆయనకు రాష్ట్రపతులు అందరూ సహకరిస్తున్నారు. దట్ ఈస్ గ్రేట్.
140 crores పక్కన పెడదాం, అవి కూడా ఉంది ఆయన. ఆయన ఇప్పుడు ప్రధానమంత్రి ఏదైతున్నాడో కరెక్ట్ ఉన్నాడు ఆయన. ఫ్యూచర్ ఆయన ఇంకా చల్లగా ఉండాలి, మా అందరికీ సేవ చేస్తున్నాడు, భారతదేశానికే కాదు చాలా ప్రపంచంలో పేరు తీసుకొచ్చింది. అదంటే ఫ్యూచర్ మాత్రం నెక్స్ట్ రాహుల్ గాంధీ అంటారు, తప్పులేదు అలా. కానీ దాన్ని కష్టపడ్డారు, కుటుంబమే కష్టపడ్డది, ఏం సుఖపడ్డారు అని చెప్పండి. ఇవన్నీ రేవంత్ రెడ్డి కూడా బలమే అల్లకు. ఇక మంత్రుల విషయానికి వస్తే మంత్రులు పొంగులేటి గారి గురించి కానీ తర్వాత శ్రీనివాస్ రెడ్డి గురించి కానీ మీరేమంటారు సార్? మంచిగా ఉన్నారండి, నేను ఇండివిజువల్ ఎందుకు మాట్లాడాలి. శ్రీనివాస్ రెడ్డి కూడా కష్టపడుతున్నాడు, ఉత్తమ్ కుమార్ కూడా కష్టపడుతున్నారు, బట్ అన్న కూడా చేస్తున్నాడు. లేకుంటే ఎంత డిస్టర్బ్ చేసాడు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, ఇది మిస్యూజ్ జరిగేది చాలా. ఇంకా వాటర్ వర్క్స్ వస్తుంది, వాటర్ వర్క్స్ గంగమ్మ ఇతీరంగా బిల్లు దొంగ బిల్లు వేస్తున్నారు, అది కూడా పట్టుకోవాలి. ఏందది ఈ కాలంలో వాటర్ బిల్లు కట్టినాక కూడా మళ్ళీ ప్రాట చేస్తున్నారు, సరే అది కావాలి. అది ఏం పద్ధతి కాదు, ఇది వేరే వాళ్ళు బాధపడుతుంటారు. ఇది గంగమ్మ విపరీతం పడే కృష్ణమ్మ ఇవి వాళ్ళందరూ పడంగా వీళ్ళకేంది బాధలు మళ్ళీ తిప్పలు పెడుతున్నారు. కొంత అధికారులు అయితే మిస్యూజ్ చేస్తున్నారు, అది జరుగుతుంది. అది వాళ్ళకు కూడా ఇప్పుడు ఈయన వచ్చినాక చక్కగా అవుతున్నారు. ఎవరికి వినడు ఆయన, గట్టి మనిషి ఉండాలి అడ్మినిస్ట్రేషన్. మరి ఎట్లా వీళ్ళు బాగుంటారు కదా గట్టిగా. అధికారులు కూడా బాగా కష్టపడుతున్నారు, ఐఏఎస్ ఆఫీసర్ కూడా బాగా కష్టపడుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ దండం పెట్టాలి. ఎవడైనా ఎక్కడైనా వాళ్ళదే, ఎవరో 5% మిస్ అవుతుందేమో కానీ టోటల్లీ మాత్రం వాళ్ళే సపోర్టర్స్, అంటే వాళ్ళే. మొన్న ఎంత సపోర్ట్ చేసిండు, ఎంతమంది ప్రాణాలు రక్షించారు, అది మెచ్చుకోవాల్సిందే వాళ్ళని. ఇక సంక్షేమ పథకాల తీరుతెన్నుల గురించి మీరేమంటారు? చాలా బాగున్నాయి. ఏమవుతుందమ్మా, సంక్షేమ పథకాలన్నీ సాధించి పెడుతున్నాడు. ఇందిరమ్మ ఇల్లు కావాలన్నప్పుడు చేస్తున్నాయి కదా ఇందిరమ్మ ఇల్లు కూడా. ఇవైతే అవుతున్నాయి, కళ్ళమ్మ కూడా జరుగుతున్నాయి. ఎన్ని జరుగుతలేవు? మంచి పాలసీ. 1 lakh ఇది 1 lakh అది, వాళ్ళ సొంత గృహం కాబట్టి మంచిగా చేసుకోవాలని చూస్తుంటారు, కష్టపడుతున్నారు, అవుతున్నాయి కదా. పోయి చూడండి. బాగా రేవంత్ రెడ్డి గారు అంత ఈజీ మనిషి ఏం కాదు, అందరిని అబ్జర్వ్ చేస్తుంటాడు, అందరిని గమనిస్తుంటాడు. ఎవరేమన్నా ఆయనకు గులాబ్ పూల ఆశీర్వాదమే అనుకోవాలి, వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం అంటే ఏమవుతుంది? ప్రపంచంలో అందరూ మెచ్చుకోవాలని ఉందా అంటుంటారు. అంటే ఈయనలే మన పని మనం చేసుకుంటారు. ఆయనకున్న గెటప్ అది. ఎవరేమన్నా అవన్నీ పట్టించుకోడు, నవ్వుతుంటాడు, పోతుంటాడు, తప్పేముందల్లా. పనులు కావాలి, అవి అవుతున్నాయా లేదా మనుషులకు? ఆటోమేటిక్ పనులు అవుతున్నాయి కాబట్టి ఓటర్ బ్యాంక్ కూడా ఇస్తారు. అప్పటిదాకా ఓటర్ బ్యాంక్ ఇది సేవ సహకారం అవన్నీ చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి అప్రిషియేట్ అవుతుంది. ఇక దాన్ని పట్టుకొని కూడా ఎవరో ఒక మాట అన్నారని అది బీబీసీలో చేయడం మహా తప్పు. నిండా ఓటర్ బ్యాంక్ అవుతుందో వాళ్ళు గమనిస్తున్నారు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది, అది ఇంపార్టెంట్. ఎస్ సార్. ఇక రైతుల సంక్షేమం గురించి ఇంకా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? చాలా బ్రహ్మాండంగా ఉంది రైతుల సంక్షేమం. ఇప్పుడు ఏదే కానీ మనిషికి కూడు నీడ అన్నారు, అది వాస్తవం జరుగుతుంది. గంగమ్మ మంచిగా రావట్టే, వర్షాలు వచ్చిన తర్వాత వ్యవసాయం చేసిన కొంత ఒక భూమి 1/2 ఎకర్ ఉన్నా 1/4 ఎకర్ ఉన్నా కూరగాయలు వేసుకుంటున్నారు. చాలదా? బతుకుదేరు చాలదా? ఇక్కడ బియ్యం ఇచ్చే అక్కడ కూరగాయలు వేసుకునే ఏ వ్యవసాయదారుడికి నేను అన్నాన్ని కాదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే అటువంటి పరిస్థితి లేదు. ఇది ఈసారి పంట ఏ టాప్ ఉంటుందంటే అంత టాప్ ఉంటుంది ఈసారి. మంచిదే కదా, అందరికీ లాభమే కదా. ఇప్పుడు ఎవరైనా పంట పండించిందంటే ఆ పంట వృధా కాకుండా పోతుంది. అది ఇవాళ నలుగురికి లాభం అవుతుంది, అది గొప్పతనమే కదా. దొడ్డు బియ్యము అవన్నీ నేను రానల్లా, సన్న బియ్యం ఇచ్చాడు, అందరిళ్ళల్లో హాయిగా ఉన్నారు. వెనక ముందు అవుతుంది. ఏం చేస్తాడు? బ్యాంకులో పైసలు ఉంటే పని చేస్తారు, బ్యాంకులో పైసలు లేనిదే అన్నీ చేసుకుంటూ పోవాలంటే ఇంట్రెస్ట్, ఇవన్నీ కట్టుకుంటూ పోతున్నారు కదా. ఎవరు ఊరుకుంటారు? అవన్నీ సాధిస్తున్నారు. నేను ఎవరిని విమర్శిస్తలేదు, నాకు తోచింది మాట్లాడతాను, తప్పు క్షమించండి. ఇక రైతు బంధు రైతు బీమా పథకాల గురించి మీరేమంటారు? రైతు బంధు రైతులు దానివల్ల సాటిస్ఫైడ్ గా ఉన్నారు? ఎస్ ఉన్నారండి. ముఖ్యము ఎన్నుపూసలేంది, ఎంత అని బలం లేపుతావు? ఎన్నుపూసుంటే ఎక్కడని వెళ్తాడు కదా. అది రైతు బంధు అంటే ఇది ఇస్తూనే ఉన్నాడు, ఇది వర్షం పడబట్టే ప్రతి ఒక్కరు వేస్తూనే ఉన్నారు. మీకు అంత నేను మాట్లాడిన మాట కాదనుకుంటే దయచేసి మీరు పోయి చూడండి, పిక్నిక్ లేక చూడండి, మనసు యథార్థం పెట్టుకొని తిరగండి. ఎక్కడైనా వ్యవసాయం పడుతుంది, చక్కగా ఉన్నారు అందరూ. ఎందుకు అనుకోవాలి? ఇక వక్ర భాష పెట్టుకొని పంట పండినది పడలేదంటే దాని దేవుడు కూడా రక్షించాడు అన్నమాట. ఇక విద్యా వ్యవస్థ గురించి మీరేమంటారు సార్? బాగుంది విద్యా వ్యవస్థ కూడా. గవర్నమెంట్ స్కూల్ పెట్టించిండు, గవర్నమెంట్ స్కూల్నే పిల్లలకు భోజనం కాడ ఇబ్బంది కాకుండా సర్వ్ చేస్తున్నాడు. కలెక్టర్ని కూడా అక్కడ పోయి ఉండమంటున్నాడు, చూడమంటున్నాడు. వాస్తవం
కలెక్టర్స్ కూడా బాగా కష్టపడుతున్నారు. ఎందుకనాలే అన్నిట్లలో ఎడ్యుకేషన్ మంచిగా అవుతుంది. పిల్లలకు కూడా ఫుడ్ కాడ ఎప్పుడు ఆ బాధ ఎందుకు వస్తుందా? ఏం తింటారా భయ్? తీరుగాలి దోపిడీ తిండి, పిల్లలది కూడా భోజనం మీరే తింటారా? ఇప్పుడు అటువంటి లేవు. ఎక్కడైనా సస్పెండ్ కూడా చేసిండు. చేయాలి, మంచి పని చేసిండు. పిల్లల ఆరోగ్యం ముఖ్యం. బాగా చదువుతున్నారు పిల్లలు కూడా. ఆయన పిల్లలంటే ప్రేమనే కానీ ఆయన చేస్తున్నాడు, చూస్తున్నాము, జరుగుతుంది కూడా. మరి ఎప్పటిదాకా ఈ దోపిడీ? ఇక రాష్ట్ర ఆర్థికాభివృద్ధి ఎలా పెంచబోతున్నారంటారు? అంటే గవర్నమెంట్ ఇంకా ఏమన్నా చాలా ఎటువంటి తెలివితో చర్యలు చేస్తున్నారు తీసుకుంటున్నారు? ప్రాజెక్టులు. ఆయన మన మూసీ రివర్ కూడా ఇవన్నీ ఆయన మైండ్లో ఉన్నాయి. కోఆపరేషన్ చేయాలి. పోతున్నాడు, డైలీ పోతున్నాడు, మాట్లాడుతున్నాడు, వస్తున్నాడు. ఏది మంచి పని చేసినా అపశకనం మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడే అపశకనం వాళ్ళకే రివర్స్ అవుతుంది. మళ్ళీసారి చెప్తున్నా, ఆయన పోతున్నాడు అంటే ఇవన్నీ మంచి పనులు చేస్తుంది. అందుకే మూసీ రివర్ అవి ఇవన్నీ. అరే మెట్రో అక్కడ హసన్ బాయ్ దిక్కు వాళ్ళు హ్యాపీ. అంటే వాళ్ళు మనుషులు గారా? ఎందుకు ఈ కులాలు పట్టుకొస్తారా? నేను అనొద్దు, నేను ఆ టాపిక్ మాట్లాడదలుచుకోలేదు. ఏందది? మన భారతదేశము పవిత్రమైన దేశము, మంచి వ్యక్తులు, ధర్మం, పుణ్యం ఉంది. మన తెలంగాణ సోదరులలో తోటోడు బాధపడుతున్నట్టే బుక్కడ అన్నం పెడతారు, వారు సహకరిస్తారు. అందరికీ ఉంది, అన్నదమ్ములకు, అక్కజనులు అందరూ ఉన్నారు. అట్లా ఏ బాధ రాకుండా చూసే వాళ్ళు ఉన్నారు. అదే దేవుడు ఇచ్చిన పుణ్యం మన తెలంగాణకు. చక్కటి గాలి, చక్కటి సంస్కారం, మర్యాద. భక్తులు ఎంత తక్కువ ఆదాయం ఉన్నా దేవుని దగ్గర పోయి దండం పెట్టొస్తారు మన తెలంగాణ సోదరులు. ఎందుకంటే అక్కడ డివైడ్ అయింది ఆంధ్ర తెలంగాణ. కాబట్టి నేను చెప్పేది చాలా మంచితనం ఉంది, పుణ్యం ఉంది. అది చేస్తున్నారు కాబట్టి దేవుడు కాపాడుతున్నాడు. ఇక పోలీసుల పనితీరు గురించి మీరేమో బాగుందండి. వాళ్ళు పాపం ప్రధానికి వాళ్ళే వస్తారు. వాళ్ళు ఏంది ఎక్కడుంది చెప్పండి? వాళ్ళ ధర్మత అది. ఎంకరేజ్ కాదు, వాళ్ళ ధర్మత. ఫస్ట్ వచ్చేది వాళ్ళే. ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఏ మంత్రి వెళ్ళినా, ఎవరు వెళ్ళినా బయటికి ఫస్ట్ వాళ్ళే ఉండాలి. అది వాళ్ళ ధర్మత, దేవుడిచ్చిన ధర్మత అది. అట్లా చేస్తున్నారు. ఎవరో 2-3% ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటారు. సీఎం గారు ఏం తక్కువ మనిషి కాదు, అందరిని అబ్జర్వ్ చేస్తుంటాడు. నో క్వశ్చన్, అందరు సమానం అంటాడు. అది ముఖ్యం. చూస్తుంటా కదా, నేను కూడా అబ్జర్వ్ చేస్తుంటా. ఆయన ఉన్నది, ఆయన మెమరీ పవర్ ఉంది, దేవుడిచ్చిన వరము. క్యాలిక్యులేషన్ చూస్తుంటాడు, ఎవరు ఎక్కడ అని చూస్తుంటాడు. చాలా తెలియగలరు ఆయన. ఇక ఆరోగ్య శాఖ పనితీరు గురించి మీరు మంచిగా ఉంది. ఇప్పుడు ఏదైనా ఆరోగ్యం ఇబ్బంది అయితే ఇమ్మీడియట్ హాస్పిటల్లో కూడా మినిస్టర్ గారు కూడా బాగున్నాడు. ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు. ఎవరికి బాధలు లేకుండా అవుతున్నాయి. ఎక్కడ ఇబ్బందులు లేకుండా అయితే కవర్ చేస్తున్నారు. ఇక రైతులు పండించే పంటలన్నీ ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు మేలు చేకూర్చే చేస్తారు, తప్పకుండా చేస్తారు. ఈసారి కూడా నేను అనేది ఏంటంటే, నేను అస్ట్రాలజీగా మామూలు మనిషి. బ్రహ్మాండమైన పంట ఈసారి చూడండి మీరు. బ్రహ్మాండమైన పంట. మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళా బ్రహ్మాండమైన పంట. ఎందుకంటే ఇక్కడ ఇవాళ రేపు ఒకసారి పట్టేస్తే నాకు అంత నాలెడ్జ్ లేదు, నేను అంత మాట్లాడే మనిషిని కాదు. ఒక్కసారి వేస్తే 6 సార్లు కూడా పంట పడుతుందని అంటున్నారు. మరి అది ఏందో ఏమో. అది వస్తేలే ధన్యం అందరికీ. ఇది ఫ్యాక్ట్. ఇక ముఖ్యమంత్రి గారి పరిపాలన విధి విధానాలు అవి ఏం కాదు. ముఖ్యమంత్రికి ఏమవుతుంది? ముఖ్యమంత్రి అన్నీ దాటుకుంటూ పోతూనే ఉన్నాడు. ఏమవుతుంది? ఏం కాదు. సముద్రానికి వెళ్ళిపోయినా భూమిలోకి వస్తుంది ఆయన. ఆయన లేకపోతే లేదు. నేను చెప్తే కదా, ఇప్పుడు ఎందుకు చెప్పిన నేను రాహుల్ గాంధీ చరిత్ర. పాపం ఆయన ఎక్కడ పంపించిరి? అందులోకి వెళ్ళి కూడా బయటకు తీసింది, గెస్ట్ హౌస్లోకి వెళ్ళి. ఈయన సీఎం అయినాకనే ఆయన పాపం మళ్ళీ గెస్ట్ హౌస్ వచ్చే, మళ్ళీ అపోజిషన్ లీడర్ అయ్యి, మళ్ళీ అమ్మ గెలిచే, మళ్ళీ ఆమె కూడా గెలిచాయి. ఏమేమి తప్పేం చేసినట్టు? అదేం లేదే. ఇక ప్రాజెక్టుల వల్ల ఏ మేరకు లబ్ధి చేకూరుతుందంటారు? చాలా బాగుంది. ప్రాజెక్ట్ బాగున్నందుకే ఇవ్వాలి. ఇది కదమ్మా, మన కళ్ళం కొంటే గంగమ్మ తిరిగి వచ్చింది. పోచారం ప్రాజెక్ట్ పోతున్నది అయిందా? అది మంచితనం ఉండపట్టుకుని ఇవన్నీ వచ్చినాయి. ఎప్పుడైనా పడ్డదా ఈ తిరిగా వర్షం? నాకు అంత నాలెడ్జ్ లేదు. 18 ఏళ్ళ సంది ఎప్పుడూ ఇటువంటి వర్షాలు లేకుండే. 18 ఏళ్ళ కంటే ముందు ఏముండే? ఆ 18 ఏళ్ళంతా చరిత్రను దూరం చేసి మంచిగా ఫస్ట్ క్లాస్ గంగమ్మ వచ్చింది. ఉన్నది చెప్తున్నాను నేను, ఎక్కడ లేవు. 26 గేట్లు నాగార్జున సార్ వండర్. శ్రీశైలం ఫుల్ వాటర్. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సార్ వాటర్. ఇదంతా ప్లస్ పాయింట్ కాదా? గుక్కడి అన్నం తిని గుక్కడి నీళ్ళు తాగి ఇంత ఏదో ప్రశాంతంగా వండుకుంటారా లేదా? ఏదో కొంతమంది లగ్జరీ చూడొద్దు, మెజారిటీ చూడాలి. అది జరుగుతుంది. తప్పేముందమ్మల్లా. ఇక కుల వృత్తుల వారికి ప్రభుత్వం ఏ మేర సహాయ సహకారాలు అందిస్తుందంటారు? సార్ పెట్టింది మంచిగా ఉంది, కానీ సెంటర్లు ఒప్పుకుంటలేరు కదా. ఇంకా అలా కుల వృత్తులు పెట్టింది సంతోషమే, పడతాం, సంతోషమే, మనకేం లేదు. కానీ ఏంది ఇది కొత్తగా సిస్టమ్? మారడోళ్ళు బయటకు పోవాలి.
ముస్లిమ్స్ బయటికి పోవాలి. వాట్ ఇస్ దిస్? పని ఎందుకు అనాలి? వాళ్ళంతా భారతదేశంలోలే కదా. నా పర్సనల్ నా మనసు బాగాలేక నేను ఎవరినైనా వ్యతిరేకిస్తే అది మంచిదా? తప్పది. అవును సార్, వాళ్ళు ఏం మీరు చేయమంటారు? అన్నట్టుగా మార్వాడి గోబ్యాక్ అనేది కొంతకాలం నడిచింది. తప్పు అంటున్నా. చాలా తప్పు. చాలా అవును పరిస్థితి. అంటే మానవుడు కష్టపడి సంపాదించుకోవడం తప్ప వృత్తి లేదా? ఆ టైప్ కాదు ఆయన. కష్టపడతారు మానవులు. అరే ఎందుకన్నా నాకు ఇష్టం లేక నాకెక్క చేతగాక ఆయన ఎక్కినోడిని పట్టుకొని నేను కింద పడితే బాగా అంటే ఏమన్నమాట? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ముస్లిం ఉన్నారు, ముస్లిం కూడా ఎందుకనాలి మనం? హైదరాబాద్ ఉన్న వాళ్ళు హసన్ భాయ్, అక్బర్ భాయ్, సలావుద్దీన్ ఓవైసీ వీళ్ళందరూ లేరా? హసన్ భాయ్ మొన్న ఇన్కమైంది నాకు. ఏ నేను అనొద్దు ఆ మాట. మొన్న పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ అయితే అది కూడా అన్నాడు ఆయన. అపోజ్ మాట్లాడినాడు, క్యాజురత ఇసలు ఓన్ సపీరా పనికి వెళ్ళా అన్నాడు. ఫ్యాక్ట్. నువ్వు అన్నది నేను అంటున్నాను, నాకు విమర్శించేది రాదు. అది భక్తి అంటే అది. మన హిందుస్థాన్ అందరూ ఏంది అట్లా పంపించడం? అది పంజాబ్, అది గుజరాత్. మనం ఎందుకు అట్లా మాట్లాడాలి? ఇప్పుడు మోడీ సాబు ప్రధానమంత్రి అయినా కూడా భక్తిగా గుజరాత్లో సముద్రంలో పోయి కృష్ణ పరమాత్మని నిరీక్షణ చేశాడు. ఆ భక్తి ఉంది ఆయనకు. అది ఆ అమ్మను తల్లిని ఇంత ఆనందంగా ఫోటోలు చూస్తుంటే నాకే ఎంతో ఇది అనిపిస్తుంది. ఇంత భక్తుడు చూడు తల్లికి, అందుకోసం ఆయన ఈ స్టేజ్లో ఇట్లా అనిపిస్తుంది. ప్రధానమంత్రిగా లేడు ఆయన, ఒక మంచి దేవుడిలాగా ఉన్నాడు. అంటే ఈ మార్వాడి ఈ సమస్య వీటి వెనుక ఏదైనా రాజకీయ హస్తం ఉందని మీరు అంటారమ్మా. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంత కష్టపడితే ఏం చేస్తున్నారు అనుకంటూ లేరా? ఉంటారు. దాన్ని మనం ఎందుకు పట్టించుకోవాలి? వాళ్ళు ఏం చేసిండ్రు? వాళ్ళు వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు, హాయిగా అందరికీ సహకారం చేస్తారు. అంటే ఫ్రీగా తినమంటే అందుకు ఇవ్వాలని ఉంటుందా? ఏంది అది మాటలు? వాళ్ళు ఎవరు? హిందుస్థాన్ కాదా? వాళ్ళు ఇక్కడ గుజరాత్ కాదా? ఎట్లా అంటే ఎట్లా? తలా మాట మాట్లాడేది ఎవ్వరు రైట్స్ లేవు. తెలంగాణ చక్కటి తెలంగాణ. అమ్మ తెలుగు తల్లి అమ్మ ఆశీర్వాదం ఉంది. ప్రతి ఒక్కరు బతుకుతుంది, రైట్స్ ఉన్నాయి. ఉన్న దాంట్లో తింటున్నారు హాయిగా. చక్కటి గాలి, ఎంత మంచి గాలి ఇక్కడ, ఎంతమంది వాతావరణం, ఎంతమంది ఇష్టపడతారు తెలంగాణ అంటే. ఇప్పుడు మన ఆంధ్ర సోదరులైనా మనమైనా ఒకటే, కానీ వాళ్ళు డివైడ్ అయినందుకు నేను ఇట్లా అనవలసి వస్తుంది. వాళ్ళు కూడా మంచి మంచి వ్యక్తులు. ఎందుకంటే మనం సార్ ఇక రాష్ట్రంలో ధాన్యపు నిల్వల గిడ్డంగుల గురించి కూడా ఏం బాధ లేదు, అవుతుంది. మరి దాని గురించి ఆటోమేటిక్ పోతూనే ఉంటాయి. లాస్ట్ టైం పంట పడితే ఎవరికైనా ఇబ్బంది అయిందా? ఎవరికైనా ఇబ్బంది అయిందా అమ్మ? ఇమ్మీడియట్గా సబ్మిట్ చేయడం, పేమెంట్ రావడం. ఎక్కడ డిలే అయిందా? సెంటర్లో ఆయన అడుగురు ఈయన అడుగు ఆ బాధలు ఉండేనా? ఎంత పండించిందో ఆ పంట ప్రకారం కొన్నారు, లోపల వేయించింది. ఎవ్వరు మిస్యూజ్ చేయలేదు. చెక్కులు వచ్చినాయి, పేమెంట్ వచ్చింది. నాకంత నాలెడ్జ్ లేదు, కానీ నేను కూడా చిన్న ఉంది చూసాను. నేను ఈసారి విపరీతమైన పంట ఉంది. ఇమ్మీడియట్ అక్కడెక్కడ డీలే చేయడు ఆయన. అడ్మినిస్ట్రేటర్ అండి, బట్ ఆయన వీళ్ళందరూ ఉన్నారు మంచి వ్యక్తులు. ఇక 1% ఉన్నలో నేను ఏమనలేను. అది ఆయన గమనిస్తూనే ఉంటాడు దూరంకేలే. ఇక ఈ వర్షాకాలంలో హైడ్రా తీసుకున్న చర్యలు ఒకంత వరకు ఉపయోగపడ్డాయని అనుకుంటారు. పర్లేదు. ఇప్పుడు గండిపెట్టి అడ్డం పెడతా అంటే ఎట్లా నీళ్ళు పోతాయమ్మా? కొన్ని పనులు మంచి. ఇక నేను అనొద్దు, వాళ్ళంతా కష్టపడుతున్నప్పుడు నేను అనొద్దు. కొద్దిగా గరీబోలు ఇల్లు ఆపాలని నా బాధ అనిపిస్తుంది. అది ఎప్పుడో గొడి కట్టుకొని ఇంత బతుకుతున్నారంటే అది చూస్తే ఫోటోలో చూస్తే ఏడుపు వస్తుంది. ఆ నీళ్ళు ఆగి తిండికి లేక తల్లాడుతుంటారు. అది ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు యాక్షన్ తీసుకుంటుండు, చేస్తుండు. అదేం లేదు, కొద్దిగా ఓపే చేయాలని నా బాధ, ఇంకేం లేదు. దాన్ని ఏమనుకోవద్దు. ఇక ప్రభుత్వంపై వస్తున్న అంటే విపక్షాలు చేస్తున్న విమర్శల గురించి మీరేమంటారు? అది కామన్ అమ్మా, ఇది నడుస్తూనే ఉంటుంది. అపోజిషన్ లేనిది ఇంట్లో కూడా అపోజిషన్ ఉంటేనే ఇల్లు బాగుపడుతుంది. ఇంట్లో ఎవరే అపోజిషన్ ఉండాలంటే? ఎవరు అపోజిషన్ అంటే భార్యాభర్తలు ఇద్దరు అపోజిషన్ కొద్దిగా ఉండాలి, ఉంటేనే ఆ ఇల్లు బాగుపడుతుంది. నువ్వు నీకు మంగళారతి ఇస్తా, నా భర్త మంచోడు అంటే మహాయుడు ఏదో అవుతుంటాడు. అప్పుడప్పుడు అపోజిషన్ కూడా నాకంత నాది లేదు, అని అంటుంటేనే వింటా. ప్రతిపక్షాలు చేసే విమర్శలు కూడా ప్రభుత్వానికి ఒక ఛాలెంజింగ్ అంటారా? ఎక్కడ మోఖా లేదు. వాళ్ళు అందరూ అంటుంటారు ఆత్మశాంతి, వాళ్ళ ఆత్మశాంతి ఇట్లా అంటే మాకు తృప్తి అవుతుంది. కానీ ఇక్కడ కరెక్టే జరుగుతూ పోతున్నాయి కదా. ఎస్ రైట్ సార్. ఇక ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఎంత మేరకు సపోర్ట్ వస్తుందంట? చేస్తున్నారు అదేం లేదు అనొద్దు, తెస్తున్నారు. యూరియా కూడా అక్కడికెళ్ళే వచ్చేది. ఆ యూరియాకు ఎప్పుడు మోక దొరకాలంటే ఎట్లమ్మా? కానీ రాష్ట్ర ప్రభుత్వ విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఇస్తుంది, కానీ కేంద్ర ప్రభుత్వమే ఆపుతుంది అన్న విమర్శలు వస్తున్నాయి. అక్కడికెళ్ళే రావాలి. ఇక్కడ తయారైంది కాదు కదా, ఆడికెళ్ళే ఇచ్చింది. పంట ఎక్కువ పండింది. అరే మీరు గమనించండి రయ్యా, పంట ఎక్కువ పండింది కాబట్టి ఎక్కువ అవసరం పడుతుంది. అప్పుడు పంట తక్కువ ఉండే, అప్పుడు ఉన్న యూరియా అడ్జస్ట్ అయింది. ఇప్పుడు యూరియా ఎక్కువ అవసరం పడుతుంది. నేను చెప్పేది ఏంది మీరు గమనించాలి. ఏదోటి వక్ర భాష మాట్లాడితే ఎట్లా?
కాబట్టి ఎక్కువ వ్యవసాయం జరుగుతుంది కాబట్టి ఎక్కువ అవసరం పడుతుంది. దాన్ని మన పెద్దలు ఉన్నారు తెప్పించి ఇస్తారు. ముఖ్యమంత్రి ఊరుకుంటాడు, అడుగుతూనే ఉన్నాడు. దాన్ని పట్టుకొని ఒక భాష యూరియా అమ్ముకున్నారు. ఇక వాళ్ళకి దండం పెట్టాలి. వాళ్ళు ఎన్నన్నా అవి వెంకటేశ్వర ఆశీస్సులే అంటాను. ఆయన రేవంత్ రెడ్డికి ఏం కాదు. నేను మళ్ళీ ఒకసారి అంటున్నా, ఆయన చూస్తుంటాడు. కలియుగ దేవుడు ఆయన. ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడు. మొత్తం ప్రపంచంలో తిరుగుతుంటాడు ఆయన. మరి ఎందుకు ఇంత భక్తి ఆయన మీద ఉన్నాడు ఆయన. ఆయన నరసింహస్వామి. తెలంగాణ సోదరుల ప్రేమ, అభిమానము, సిస్టర్లు, వాళ్ళు అక్క చెల్లెళ్ళు తృప్తికుంటున్నట్టు వీళ్ళు జలసపీలు గారు. బుక్కడన్నా దీనికి ఒక నీళ్ళు తాగుతామంటూ ఉన్నారు బీదోళ్ళు అయినా కూడా. అది మన తెలంగాణ సాంప్రదాయం. రైట్ సార్. ఇక వర్షాల ముంపుపై మీ అభిప్రాయం ఏంటి? చాలా బ్రహ్మాండంగా ఉందమ్మా. ఏం చేద్దాం, వర్షాలు 18 ఏళ్ళ క్రితం ఈ వర్షాలు లేకుండే. అయినా ప్రజా రక్షణ చాలా జరుగుతుంది ముఖ్యమంత్రి దయ వల్ల. ఎక్కడ కూడా అటువంటి డ్యామేజ్ లేదు. చూడండి మీరే, నేను ఎందుకు అనాలే, ఇంత కృష్ణమ్మ ఇంత గంగమ్మ పడుతుంది, ఫ్లోయింగ్ అవుతుంది. ఒక్కటి మాత్రం హైదరాబాద్ లోపల జరిగింది, ఇది గడబడు. ఎవ్రీ ఇయర్ డీసిల్టింగ్ బిఫోర్, మళ్ళీ అంటున్నాను బాధపడద్దు, ఎవ్రీ ఇయర్ డీసిల్టింగ్ చేద్దరు 3 నెలల ముందు. అటువంటి బంద్ చేసిన అందరు పెద్ద మనిషి. ఆ వాటర్ కింద సిల్ట్ అయిపోయేవరకల్లా మీద పడ్డ నీళ్లు లోపల వెళ్ళకపోయింది. లేకుంటే అది మొత్తం కింద సిల్ట్ తీస్తే ఫ్లోయింగ్ వాటర్ పోతుండే కొంత మటుకు. అందుకోసం కొన్ని ఇళ్ళలోకి వచ్చినాయి. ఏం చెప్తారు ఇప్పుడు, కమిషనర్ గారు గట్టిగా ఉన్నాడు, చేస్తున్నారు. అందరు బయటికి వెళ్ళాలి డిపార్ట్మెంట్లో వాళ్ళు. నేను అగరెస్ట్ కాదు, ఎవరికి దండం పెడతా. అందరు వెళ్ళాలి, ఏం వచ్చి వెళ్ళాలి, ఏసీపీ వెళ్ళాలి, పీరియడ్ తిరగాలి. ముఖ్యమంత్రి తిరుగుతలే, మంత్రులు తిరుగుతలేరా, ఇల్లు ముంగిలు ఏమైనా పెట్టుకున్నారా? ఎప్పుడంటే అప్పుడు ఉత్తనే ఉంటాడు ఆయన, పోతూనే ఉంటాడు. అలా ఉండదా చెప్పి రెస్ట్ తీసుకోవాలని. నా పిల్లలు, నా ప్రజలు, నా వాళ్ళు బాగుండాలని దానిలో ఆడతారు. అది పుణ్యం. స్వామివారు కూడా వాళ్ళకి ఎప్పుడు సహకరిస్తుంటాడు. ఇక ఎమ్మెల్యేల పనితీరు గురించి మీరేమంటారు? లేదు, వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు. ఎవరు అలర్ట్ ఇప్పుడు చేయకపోతే ప్రజలు ఊకుంటలేరమ్మా. ఏ ప్రజలు ఊకుంటలేరు ఏరియా వైజ్గా. ఆ జమానా కాదు. ఇవాళ గెలిచినట్టే మళ్ళీ 5 ఏళ్ళకే పోతుండే. ఇప్పుడు అట్లా కాదు, రోజు చేయాలంటారు. అవును, మళ్ళీ ప్రజల ఎలక్టెడ్ బాడీ చేయవలసి వస్తుంది, చేస్తున్నారు కూడా. అటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు. ఇక రాష్ట్రాభివృద్ధి విషయానికి వస్తే ఓన్లీ కాంగ్రెస్తోనే సాధ్యం అంటారా? మరి ప్రస్తుతం నేను పార్టీ అంటలేను, కాంగ్రెస్ కాదు. ఇప్పుడు చేస్తుందా లేదా, మరి ఇప్పుడు జరుగుతుందా లేదా? అన్నీ జరుగుతున్నాయి కదా. ఎక్కడ బాధ అవుతుంది చెప్పు. డబ్బు లేని సంస్కారంలో కూడా సాధించి పెడుతుండా లేదా ఆయన? వాళ్ళకి తెలుసు, అది ఆత్మ నిండా తెలుసు ఏం బాధలు లేని. బట్ అయినా ఫైనాన్స్ ముఖ్యమంత్రి ఈయన, ఎన్ని బాధలు లేవు. అప్పుడు ఎవరు ఈ బాగున్నారు అంటారు, అది ఎప్పుడేమో ధర్నా చేస్తామంటారు. ఇవన్నీ సాల్వ్ చేసుకుంటూ పోతుండా లేదా? కాలేజీ బంద్ అని ఓ పెద్ద మనిషి అని. ఇవన్నీ ఎవరు చేసిన పాపాలు ఇవన్నీ? నేను విమర్శించా, కానీ సాధిస్తున్నాడా అది కూడా? మరి ఇది ముఖ్యమంత్రి వెళ్ళే కోఆపరేషనే కదా. ఎట్లమ్మా అట్లా మాట్లాడితే? రైట్ సార్. ఇక పారిశుద్ధ్య కార్మికుల పనితీరు గురించి మీరేమంటారు? అంటే బాగుంది, వాళ్ళు కూడా దేవుని లేకున్నారు. మీదోళ్ళే ఇబ్బంది పెడుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులు పనిచేసే లేదు, వీళ్ళు మిస్యూజ్ చేయడం. అనుభవం బట్టి చెప్తున్నాను నేను. నాకెవరి మీద కోపం లేదు. ఏం వచ్చి ఇంపార్టెంట్, ఏం వచ్చి చూడాలి, తిరగాలి. జోనల్ కమిషన్ కూడా తిరగాలి. ఏం తిరిగారు? ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తలేడా? మంత్రులు తిరుగుతలేరా? పరితానికి పోతలేరా? మరి వీళ్ళు కూడా బాధ్యత కాదా? జీవులు ఉన్నాయి, డ్రైవర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తిరిగారెందుకు, చేయరెందుకు? ఎందుకు అంత మితిమీరిన కోపాలు మీకు? ఇక మంత్రుల విషయానికి వస్తే వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారంటారు? పర్లేదండి, చేస్తున్నారు, పాపం బాగా కష్టపడుతున్నారు. అదే కానీ అది మనం చూస్తున్నాము. ఎవరు ఊరుకుంటారు? ముఖ్యమంత్రి ఊరుకుంటాడా? పనులు చేయాలంటాడు, తిరుగుతున్నారు. వాళ్ళ పర్సనల్ కూడా ఇంపార్టెంటే కదా. చేయకపోతే ఎట్లా? అవసరం పడుతున్నాయి. ఇప్పుడు అటువంటి పరిస్థితి వచ్చింది. అంతటా నడుస్తున్నాయి పనులు. ఇల్లు కట్టబట్టి, పనులు జరగబట్టి, అదృష్టం కూడా పంట పడ్డబట్టే, సన్నబియ్యం ఇవ్వబట్టే. అరే ఎన్ని చేయమంటారు రాబాయ్? ఇంకా చేస్తూనే ఉన్నాడు. విపరీతమైన బుద్ధి ఎందుకు? అనవసరంగా రెచ్చగొట్టే మాటలు చూడాలి. వెలిలో పోయి చూడండి ఏమంటుండ్రు. ఇక అన్ని వర్గాల వారిని కూడా ప్రభుత్వం ఒకే తీరుగా చూస్తుందంటారా? సవాల్ ఇది ఎందుకైనా వద్దు. నేనంటా, మీరు తప్పు క్షమించండి. నేను మా బ్రదర్ మాలా మాదిగా అని పేరు లేదు. నేను వాళ్ళకి ఎక్కువ, వాళ్ళు నన్ను ఛాయిస్తారు. నేను కూడా 2-3 సార్లు చైర్మన్ కూడా ఉన్నా. ఇప్పటికి కూడా అక్కడిక్కడ నా పేరు మీద కట్టినవి ఉన్నాయి. కులాలు కాదు, గుణాలు కావాలి. ఇప్పుడు బ్రాహ్మణులు సేవ చేస్తారు, బయటకు వచ్చి అడుగుతారు పాపం. కొంతమంది పూజారు, పెద్ద పూజారు, స్వామివారి దగ్గర వాళ్ళే ఎలిజిబుల్. మనం పోలేం వెంకటేశ్వర స్వామి గుళ్ళకైనా అని. తర్వాత వేరే బీసీల లేరా? వెల్మలలో లేరా? రెడ్లలో లేరా? బాపనం దాంట్లో లేరా? ఎందుకు లేరు? ఎకానమిక్ బ్యాక్ అది కూడా చూస్తున్నారు, ఇది కూడా చూస్తున్నారు. తప్పు లేదన్న.
నేను మన్నించాలి, నేను ఎవరిని విమర్శించమంచిని కాదు. మీరు అడగవచ్చు నేను ఏందని. నా ఇంత నేను పొగుడుకో, నా ఇంత నేను చెప్పుకోను. నేను సహాయం చేస్తా, సహకారం చేస్తా. తప్పకుండా కనుక్కోరు ఎవరినైనా. నాకు ఇది అది కులాలు కాదు, గుణం కావాలంట. అట్లా వేరే కులాలు కూడా ఉన్నాయి. అందరూ ఎకనామిక్ చూడాలి, తప్పు పట్టొద్దు మనం. ఇక పార్టీ బలోపేతానికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏమంటారు? చాలా బాగా నడిపిస్తున్నారు, బాగా చేస్తున్నాడు ముఖ్యమంత్రి. ఆయనకు సోమవార ఆశీస్సులున్నాయి. ఎవరేమన్నా ఏం జరగదు, నా మనస్ఫూర్తి చెప్తున్నా. ఆయన మంచి తెలివిగల బుర్ర, మంచి ఇంటెలిజెన్స్. ఎక్కడ ఏం జరుగుతుందని గమనిస్తాడు దూరంకి వెళ్ళి. ఆ నాలెడ్జ్ ఉంది ఆయనకు. ఎవరెవరు ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఎక్కడ ఉంది, అది ఉంది ఆయన దగ్గర. ఎంతమంది ఎన్ని విధాల వక్ర భాషతో ఉంటారో వాళ్ళని కూడా స్వీకరిస్తాడు నవ్వుకుంటా. ఎస్, ఆయన అట్టున్నాడు కాబట్టి నడుస్తుంది ఇది. ఇలా కాంగ్రెస్ గట్టిపడుతుందంటే యూట్ ఆఫ్ రేవంత్ రెడ్డి. నాకేం స్పెషల్గా నేను ఏమీ లేదు, వాస్తవం చెప్తున్నాను నేను. ఇప్పుడు చెప్తే కదా వాళ్ళ ఫ్యామిలీలో జరిగింది ఏంది హిస్టరీ అంత. ముందు ఇంత కష్టపడ్డ జవహర్లాల్ నెహ్రూ సాబు వాళ్ళ కుటుంబమే కదా దేశాని కోసం త్యాగం చేసినారు. మా అమ్మ వాయ్, రాజీవ్ గాంధీ వాయ్, పండిట్జీ ఎంత పెద్ద రిచ్. వాళ్ళ నాయన 5 కార్లు పెడుతుండే కాలేజ్ కాడ, నాకు తెలియదు, అంత నాలెడ్జ్ లేదు. అయినా ఏదో వస్తుండే. అటువంటి ఫ్యామిలీ సాక్రిఫైస్ చేసినప్పుడు వీళ్ళు చేయడం తప్పేముంది? అది సహజమే అనుకోవడం ఎందుకు? ఏం సుఖపడరాలు? అట్లా అనవద్దు మనం. ఎవరైతే త్యాగం చేస్తారో వాళ్ళ కుటుంబానికి మనం ఎప్పుడు రుణపడే ఉంటాం. రైట్ సార్. ఇక పార్టీని నమ్ముకున్న వాళ్ళకి సరైన న్యాయమే జరుగుతుందంటారా? చేయాలి వాళ్ళు. మా ముఖ్యమంత్రి గారు ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళకి సహకరించాలి. ఆయన ఇంటెలిజెంటే, మరి ఎందుకు డిలే చేసుకుంటుండో. కొన్ని చెరువు పదవులు, కొద్ది సిన్సియారిటీ, ఇంటెలిజెన్స్ ఉంది. అటుండోళ్ళకి ఇవ్వాలి, తప్పేముంది? ముంగటుండి పైరు చేసేళ్ళకి ఇస్తారా? నేను వ్యతిరేకం కాదు, చెప్తున్నాను అట్లా. ఇక మీరు కూడా పార్టీకి చాలా సేవలు చేస్తున్నారు. అదేవిధంగా ప్రజలకు కూడా మీ చేతనైనంత సాయం అంటే మీ సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ నేను అమ్మాయి నేను చెప్పా. ఇక నేను చాలా చేసినోడే, అంజయ్ సాబ్ కాడికి వెళ్ళి చేసుకుంటూ వచ్చినోడే, రాజశేఖర్ సాబ్ వీళ్ళందరూ ఇచ్చిన వాళ్ళే నాకు. ఇక నేను అనదలుచుకోలేదు, వద్దంటామా ఇస్తే. ఇప్పుడు మా భవిష్యత్తులో మీకు ఏమైనా అంటే మీకు ఆఫీస్ బాధ్యతలో లేకపోతే పార్టీ బాధ్యతలో ఇస్తే మీరు స్వీకరించడానికి రెడీ? తప్పకుండా చేస్తాం, తప్పకుండా చేస్తాం. ఇప్పుడు చేస్తూనే ఉంటాం, అప్పుడు కూడా చేస్తాం. తప్పేముందల్లా. ఇప్పుడు ఏదే కానీ గవర్నమెంట్ బాగుండాలంటే ట్రాన్స్ఫార్మ్ బాగుండాలి. మీద లైట్లు పెట్టి ఊరుకుంటే కాదు. ట్రాన్స్ఫార్మ్ ఫెయిల్ అయితే మొత్తం లైట్లు పోతాయి. ట్రాన్స్ఫార్మ్ గట్టికుంటే ఏ లైట్లు పెట్టినా మేము మెలుగుతాయి. అది గమనించాలి. నేను అనేది అనుకుంటా. ఇప్పుడు మా హసన్ భాయిలు అందరూ ఎక్కువ ఎక్స్పోజ్ కారాలు. వాళ్ళు ఇప్పటికి 6 ఎందుకు గెలుస్తారు? వాళ్ళకి తెలుసు ఓటర్ బ్యాంక్ అని లిమిటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళే పడతారు. ఈడ కూడా ఏరియా వైజ్గా ఏ ఓటర్ బ్యాంక్ ఉంటే అది పట్టుకోవాలి. ఆడ ఓ గుంపును చూసి ఓటర్ బ్యాంక్ అనేది మా పొరపాటు. నాకు అంత నాలెడ్జ్ లేదు, మామూలు మనిషిగా నేను అంటున్నట్లు. ఇక కార్యకర్తలకు మీరు ఇచ్చే సందేశం ఏమంటే? కార్యకర్తలు ఏందండి, మంచోళ్ళు, పాపం అమాయకులు, వాళ్ళని కూడా చూడాలంట నేను. కార్యకర్తలు కూడా సహకరించాలి. కార్యకర్తలు అనేది కాదు, కార్యకర్తలే బోన్స్, అవి గట్టిగా ఉండాలి. అవి బట్టికుంటేనే అన్నీ అవుతాయి. షో చేసేది కాదమ్మా. వాళ్ళు చాలా అవసరం పడతారు, కార్యకర్తలు చాలా అవసరం పడతారు. వాళ్ళతోనే కదా పార్టీ వచ్చేది. ఇక ఈ మధ్య బాగా అంటే తాజాగా మనకు రాజకీయ పరంగా ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అది టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ కేసీఆర్ కూతురైన కల్వకుంట్ల కవిత గారు పార్టీ నుంచి ఎలిమినేట్ చేయడం, ఇది ఎంతవరకు సమంజసం అంటారు ఆమె విషయంలో? నేను రానమ్మా. అంటే మీ అభిప్రాయం? నా అభిప్రాయం అయితే ఆమె తప్పు చేసిందంట. ఆయన తప్పు చేసింది ఆమె. అట్లా మాట్లాడదు. రాకపోయి నేను మళ్ళా నాకు సంబంధం లేదు. అంటే ఆమె పదవిపై కూడా సస్పెన్షన్ వేట్ అయితే వేశారు కదా, మరి అంటే కంప్లీట్ గా దండం పెడతాను, రాని. ఎందుకంటే ఆయన మటుకు మాట్లాడతాను. ఆయన పితామహుడు కిందోలే అన్ని ఇటువంటి పనులు చేశాను మిస్సెస్. నేను రాను. మరి ఇంకొక పుకారో మరి అది రాజకీయంగా వచ్చే రూమర్స్ ఏమో తెలియదు కానీ మరి కవిత గారు కూడా కొత్త పార్టీని పెడుతున్నారు అనేసి ఇలాంటి విమర్శలు మరి అది మాటలో వస్తున్నాయి కదా, దానికి అంటే ఎంతవరకు నిజం ఉండొచ్చు అంటారు? నేను అనొద్దమ్మా, నాకేమంత నాలెడ్జ్ ఉంది. నిజాం అల్లీ ఎక్కడ, పాస్కర్ ఢిల్లీ ఎక్కడ? ఆయన తండ్రిని కాదని ఈమె పోవడం నాకైతే బాధాకరం, తప్పు. వాళ్ళ దాంట్లో రాను. ఎందుకు నాకు పర్సనల్ పాపం వాళ్ళతో ఏమన్నాను నన్ను?
అంటే ఇది కూడా వాళ్ళు రాజకీయ కిందోలు చేసిన మూర్ఖత్వం నేను అనుకున్నా. కిందోలు చేసిన అంత మూర్ఖత్వం వాళ్ళు చేయలే. రైట్ సార్. ఇక పార్టీని నమ్ముకున్న వారికి సరైన న్యాయం కావాలి, కాంగ్రెస్ బరోబర్ ఇవ్వాలి, ఎట్లా అంటారు? ముఖ్యమంత్రి ఇవ్వాలి. ముఖ్యమంత్రి మెయిన్. ఇప్పుడు ప్రెసిడెంట్ సాబ్ ఉన్నాడు, మహేష్ గౌడ్ సాబ్ మంచోడు, ఆయన కూడా వ్యక్తిగతంగా మంచి పనులు చేస్తాడు. కానీ ముఖ్యమంత్రి గారు ఇంకా లోతులు ఉంటాడు, చేయాలి, ఇవ్వాలి, తప్పలేదు. ఇవ్వకపోయా రాజశేఖర్ సాబ్ ఇవ్వలేదా, చాలామంది ఇచ్చేది. ఇప్పుడు ఈయన కూడా ఇవ్వాలి. ముంగటుంటేనే కాదు, లోపల చూడాలి ఎవరి ఇంటెలిజెన్సీ, ఇక్కడ ఏం జరుగుతుంది. ఇవ్వడం ధర్మత అది. ఆయనకి ఏమి కాదు, ఎవరేమన్నా అవన్నీ ఆయనకు ఆశీర్వాదమే. ఎవరు విమర్శించినా ఆయన బ్లెస్సింగ్సే. రైట్ సార్. ఇక కార్యక్రమంలో చివరి ప్రశ్న, అంటే ఇంకా రాబోయే రోజుల్లో కూడా తర్వాత వచ్చే ఎలక్షన్లలో కానీ తర్వాత మీరు కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు? సవాలు ఈసారి అనుకుంటున్నా. అట్లా గతంలో కూడా ముంగట మాట చెప్పే మనిషిని కాదు. గతంలో కూడా చేసి మీరు ఇదే చెప్పించినోడిని. ఇంట్రెస్ట్ చూపించారు. Yes. ఇంకా నెక్స్ట్ ఎక్కడ భవిష్యత్తులో నేను కూడా. తిరిగినా అక్కడ బరోబర్ గెలిపించాను. అడుగు మరి ఎవరినైనా. మంచి వ్యక్తులు ఉంటే మంచి నలుగురు సహాయం అయితే అని మాకు ఉంటుంది. ఏదో షో చేసే మనిషిని కాదు. నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు ఉన్నాడు. తర్వాత నాకు ఇబ్బంది వస్తే ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు. సో పార్టీ కావాలి ఆయన చూస్తుంటాడు, దూరంకి వెళ్ళి చూస్తుంటాడు ఎవడు ఏంది అనేది. తెలియగల బుర్ర ఆయన. అట్లా మఫ్ మనిషి కాదు. అమ్మో చాలా ఇంటెలిజెంట్. సో పార్టీ ఆదేశిస్తే మాత్రం మీరు అవ్వాలి, స్వీకరించడానికి తప్పకుండా సిద్ధంగా ఉన్నారు. స్వీకరిస్తాం. మంచిది ఏదైనా పదవి ఇస్తే ఆనెస్టీ. నాకు అప్పుడు కూడా ఏమి మిస్యూజ్ చేయలేదు, ఇప్పుడు కూడా ఏం చేయాలి. గెలిపించిన వాళ్ళు నా ముంగట్టున్న వాళ్ళు ఉన్నారు, బతిలాడి తీసుకున్న వాళ్ళు ఉన్నారు, పదవులలో అనుభవించిన వాళ్ళు ఉన్నారు. అంత సర్వేలో కానీ కూడా పోయింది. ఏనేది దేవుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. నాకు ఇంకేం లేదు. ముఖ్యమంత్రి చేయాలి ఉంటా. తెలియగల ఆయన ఇంటెలిజెన్స్ ఉన్నది చేపియాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించి మా ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. సో ఇదండి ఇవాళ మన ముఖాముఖి కార్యక్రమం. వచ్చే ముఖాముఖి కార్యక్రమంలో మెట్రో టీవీ స్టూడియోలో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.